శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శుక మహర్షి పరీక్షిత్ మహారాజుకి దైవ ప్రేరణ చేత పంపబడినటువంటి ఒక గొప్ప ఉపదేశకుడు. శుక మహర్షి యొక్క ఉపదేశం లేకపోతే పరీక్షిత్ యొక్క ఆ పరిస్థితి ఏమయ్యేదో ఊహించడానికి కూడా వీల్లేంది. భాగవతం మొత్తానికి శుక మహర్షి యొక్క ఉపదేశమే ప్రాణం. ఆ మాటకొస్తే భాగవతానికే కాదు, ముముక్షు జనం అందరికీ, సాధక జనం అందరికీ కూడా శుక మహర్షి యొక్క ఉపదేశం సర్వదా అనుసరణీయమే. అందుకని ప్రతి ఒక్కరూ భాగవతాన్ని అనుసంధానం చేసుకుంటూ, పఠిస్తూ, దాన్ని అవగాహనలోకి తెచ్చుకుంటూ సాధ్యమైనంత వరకు ఈ జన్మలోనే ఆచరణలో పెట్టుకోవటానికి ప్రయత్నం చెయ్యాలి. ఇది మనకు ఒక నిర్ణయంగా, కర్తవ్యంగా భాషిస్తూ ఉండాలి ఎప్పుడు. శుక మహర్షి అన్నాడు, అయ్యా పరీక్షిత్ మహారాజా, మీ తాతగారులందరూ కూడా కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారు. సాధించిన తర్వాత రాజ్యాన్ని పరిపాలిస్తుంటే అక్కడికి యుద్ధాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఆ విదురుడు అడవులకు వెళ్ళిపోయి అరణ్య సంచారం చేస్తూ అక్కడ మైత్రేయుడిని కలుసుకున్నాడు. ఆ మైత్రేయుడికి వినయపూర్వకంగా, భక్తిపూర్వకంగా ప్రణామాలు చేసి ఆయన్ని సేవిస్తూ ఆయనతో అంటున్నాడు, ఓ మునిశ్రేష్ఠ, శ్రీకృష్ణుడు దూతగా హస్తినికి వచ్చినప్పుడు ధార్తరాష్ట్ర మందిరంలో వెళ్ళి ఉండకుండా నా మందిరానికే వచ్చి నా వద్దనే ఎందుకు ఉన్నాడు అని అడిగాడు. ఇది విదురుని యొక్క సందేహం. అందులో ఉన్న అంతరార్థం కృష్ణ పరమాత్మ యొక్క ఆ చర్యలో ఉన్న అంతరార్థం విదురుడికి అంతుపట్టింది తెలుసు. కానీ దానివల్ల మనకు ఒక సందేశం ఇవ్వటమే భాగవతకారుడి యొక్క ముఖ్య ఉద్దేశం అయి ఉంటుంది. అది విని ఎప్పుడైతే ఈ మాట శుక మహర్షి చెప్పాడో వెంటనే పరీక్షిత్తు, స్వామి మహర్షి, అసలు ఈ విదురుడు ఆ మైత్రేయుడిని ఇంకా ఏ రహస్యాలు చెప్పమని అడిగాడు? ఆయన ఏం చెప్పాడు? ఆ తర్వాత విదురుడు మళ్ళీ ఏ తీర్థాల్లో సంచరించాడు, ఎక్కడెక్కడ తిరిగాడు, నాకు చెప్పవయ్యా, నాకు వినాలని ఉంది అన్నాడు. నిజానికి ఈ ప్రశ్న ఈ 7 రోజుల్లోనూ అనుసంధించుకొనవలసినదేనా కాదా అనే అనుమానం రావచ్చు. భాగవతం 2 పట్టాల మీద నడుస్తోందని చెప్పుకోవచ్చు. ఒకటి ఆత్మజ్ఞానం, 2 శ్రీ మహావిష్ణువు మీద అచంచలమైన అనన్యమైన భక్తి. ఈ భక్తి లేకపోతే ఆత్మజ్ఞానం రాదు. ఆత్మజ్ఞానం కలగకపోతే ఈ భక్తి యొక్క పరమార్థత ఏమిటో తెలియదు. ఈ 2 మహోపకారాలే. అందుకని దీనికి ఉపయోగించేటటువంటి ఏ సంఘటన అయినా, ఏ సన్నివేశం అయినా మనం స్వీకరించాల్సిందే. కాబట్టి ఇప్పుడు తృతీయ స్కంధంలో మొట్టమొదట ఈ విదుర మైత్రేయ సంవాదానికి దారితీసిన పరిస్థితుల్ని మనం అధ్యయనం చేద్దాం స్థూలంగా. దాంట్లో ఉన్నటువంటి మనకి పనికొచ్చే సారాంశం ఏదైనా ఉంది, అది మనం గ్రహించుదాం, దాన్ని మనం హృద్గతం చేసుకుందాం. అప్పుడు శుక మహర్షి ఇలా అంటున్నాడు, మహారాజా విను, ధృతరాష్ట్రుడికి తన పుత్రుల మీదే మమకారం ఎక్కువ, ప్రేమ ఎక్కువ. తన తమ్ముడి కొడుకుల మీద ఆయనకి దుర్భరమైన అసూయ, అసహ్యం. అందుకని ఆయన తన కొడుకులు ఏ అపకారం వాళ్ళకి తలపెట్టినా ఈయన చూస్తూ మెదలకుండా ఊరుకున్నాడే తప్ప ఏనాడు తన కుమారుల్ని మందలించలేదు. వాళ్ళు ఏం చేశారు? విషాన్నం పెట్టారు, మరి లక్క ఇంట్లో గంగలో పడద్రోయించారు, లక్క ఇంట్లో ఉంచి ఆ లక్క ఇంటిని తగలబెట్టించారు.
అది ఇది అనేమి ఒక పెద్ద సభ కల్పించి ఆ సభలో ద్రౌపదిని కులస్త్రీని అమ్మవారిని జుట్టు పట్టుకునే సభకి ఈడ్చుకొచ్చారు. కులాంగనని ఇట్లా అనర్థులే ఇలా చేయవచ్చా? ఆ రోజే వాళ్ళ యొక్క ఆయువుకి గండిపడింది. ఇంత ఇంత చేస్తున్నా కూడా ఆ అంధరాజు ఒక్క మాట కూడా తన కొడుకుల్ని మందలించలేదు. తర్వాత ఏం చేశారు వాళ్ళు? ఒక మాయాజూదం కల్పించి ఆ మాయాజూదంలో వాళ్ళని ఓడించి అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి పంపించారు. సరే, వాళ్ళు ధర్మబద్ధులు కాబట్టి ఏం చేశారు అంటే అరణ్యవాసం చేశారు, అజ్ఞాతవాసం చేసి మళ్ళీ తిరిగి వచ్చి తమ ధర్మం ప్రకారం మా రాజ్యం పాలు మాకు ఇవ్వండి అని అడిగారు. అడిగితే అప్పుడు వాళ్ళు నిరాకరించారు. అప్పుడు ధర్మరాజు ఏం చేశాడు? సకల నియంతయైన హరి సర్వశరణ్యుడు మాధవుండు సేవక నవకల్పకంబు భగవంతుడనంతుడనంత శక్తి నందకధరుడబ్జలోచనుడు ధర్మతనూభవుచే నియుక్తుడై. ఇది ఈ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ వర్ణన వినడం కోసమే మనం ఈ ఘట్టాన్ని అధ్యయనం చేయటానికి తీసుకున్నాం. సకల నియంతయైన హరి సర్వశరణ్యుడు, ఈ సర్వానికి ఆయన శరణ్యుడే. శరణ్యుడు అంటే శరణు వేడదగిన వాడు, నీవే తప్ప ఇతఃపరం బెరుగా అని శరణాగతి చేయవలసింది ఎవరికి? ఆ పరమేశ్వరుడికి. పరమేశ్వరుడు అంటే ఇక్కడ శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడే. సకల నియంతయైన హరి సర్వశరణ్యుడు మాధవుండు సేవక నవకల్పకంబు, సేవించే వారికి నూతనమైన కల్పవృక్షం. భగవంతుడు, ఆయనే భగవంతుడు. అనంతుడు, అంతము లేనివాడు. ఒక విచిత్రమైన విశేషణం ఇది. భగవంతుడిని చెప్పేటటువంటి విశేషణం అనంతుడు. ఈ అనంతుడు అనే మాట ఆదిశేషుడికి కూడా ఉంది. అది ఎలా ఉంచుదాం. అనంతుడు, అంతము లేనివాడు ఎవరు? పరమాత్మ. పరమాత్మ అనేది నిర్గుణ స్వరూపాన్ని పరమాత్మ యొక్క నిర్గుణ స్వరూపాన్ని వర్ణించే విశేషణం అనంతుడు. ఆ అనంతుడు అనే విశేషణం శ్రీకృష్ణ స్వామికి ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. అంటే కంటికి ఎదురుగుండా కనిపించే కృష్ణుడే అనంతుడు. ఈ జగమంతా సృష్టిలో మొట్టమొదట వచ్చినటువంటి ఆకాశం నుంచి చిట్ట చివరికి వచ్చినటువంటి మానవుడి దాకా మొత్తం అంతా అంతవంతమే. కానీ వీటిని సృష్టించి వీటికి అతీతంగా ఉన్నటువంటి ఆ పరమాత్మయే అనంతుడు. ఆ అంతము కలవాడు, అంతము లేనివాడు. ఈ భావన తెలుసుకుంటే మనం ఈ అంతత్వంలో నుంచి అనంతత్వంలోకి ప్రయాణించగలం. ఇది మనం గ్రహించవలసినటువంటి చక్కటి సందేశం. అనంతుడు సేవక జన నవకల్పకంబు భగవంతుడనంతుడనంత శక్తి. ఆయన అనంతుడే కాదు, ఆయన శక్తి అనంతం. మనకి శక్తి ఉంది కదండి. శక్తి అంటే ఏమిటో మనకి తెలుసు. శక్తిని అధీనం చేసుకున్నాం, శక్తిని ఉత్పత్తి చేస్తున్నాం. ఇలాంటి మాటలు మనం మాట్లాడచ్చు. కానీ ఎంత చేసినా ఇది పరిమితమైన శక్తే. అపరిమితమైన శక్తి ఆ పరమాత్మ ఒక్కటే. అనంత శక్తి నందకధరుడు. ఆయన దగ్గర ఇంకొకటి ఉంది, నందకం, ఖడ్గం. ఆ ఖడ్గంతో ఈ అనంత శక్తికి వ్యతిరేకంగా ఏది నిలబడినా దానిని వెంటనే ఖండించి వేస్తాడు. అంటే ఆయన వచ్చి ఖండిస్తాడు అంటే దానికి అర్థం మనం ఏం చెప్పుకోవాలి? అనంత శక్తిని ఎదిరించి ఏదీ నిలవలేదు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణాసురుడు, కుంభకర్ణుడు, శిశుపాలుడు, దంతవక్తుడు ఎవ్వరూ ఈ అనంత శక్తిని ఎదిరించి నిలవలేరు. నందకధరుడు అబ్జలోచనుడు. మళ్ళీ ఇన్ని నిర్గుణాలు విశేషాలు చెప్తే మనకి కొంచెం ఆలోచనలు అయోమయం అయిపోతాయేమో అని వెంటనే మళ్ళీ అబ్జలోచనుడు తామర రేకుల వంటి కన్నులు గలవాడు ధర్మతనూభవుచే నియుక్తుడై. ఆయన్ని వెళ్ళి పాదాలంటి ప్రార్థించి నమస్కరించి ప్రార్థించాడు. స్వామి శ్రీకృష్ణ, ఆ కౌరవులు మా రాజ్యాన్ని మాకు ఇవ్వమంటున్నారయ్యా. మా రాజ్యం మాకు కావాలి, అది మా యొక్క ధర్మం. మాకు వద్దులే అని విడిచిపెట్టడం అది మా యొక్క దీనికి విరుద్ధం.
మా స్వధర్మానికి విరుద్ధం. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి మాకు వాళ్ళతో చెప్పి మా రాజ్యం మాకు ఇప్పించు, నువ్వు రాయబారం చేయి. నియుక్తుడై అకుటిల భక్తి యోగ మహితాత్మకుడై బాలికన్, ధృతరాష్ట్రుని వద్దకి ఆ దూతగా వెళ్ళి అక్కడ భీష్మద్రోణాది పెద్దలందరూ అనుమోదించగా పాండవుల భాగం పాండవులకిమ్మని ధృతరాష్ట్రుడికి హితబోధ చేశాడు. తన మాటల్ని ధృతరాష్ట్రుడు వినకపోవడంతో కృష్ణుడు అప్పుడు విదురుని కౌరవ సభకి పిలిపించాడు. చూడండి ఈయన యొక్క ఆ రాజనీతిజ్ఞత. తన మాట వాళ్ళు వింటలేదు, పైగా తన్ని బంధించడానికే సిద్ధపడుతున్నట్లుగా కనిపిస్తోంది. అందుకని వెంటనే పరమభక్తుడు, వివేకజ్ఞుడు, జ్ఞాననిష్ఠుడు, నిరంతరం బ్రహ్మనిష్ఠుడుగా ఉండేటటువంటి విదురుణ్ణి కౌరవ సభకి పిలిపించాడు. ఆ విదురుడు కూడా వచ్చాడు. స్వామి ఆజ్ఞ ప్రకారం ఎన్నో విధాలుగా అన్నగారికి మహారాజుకి నచ్చజెప్పాడు. వాళ్ళేమీ వినలేదు, వాళ్ళు వినల. అప్పుడు మళ్ళీ అంటున్నాడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, విదురుడు అంటున్నాడు ధృతరాష్ట్రుడితో, నీ పుత్రులకి పాండవుల వలన మృత్యువు తప్పదు. నువ్వు ఇలాగే ఉపేక్ష చేస్తే మాత్రం నీ పుత్రుడు పాండవుల చేతుల్లో ఓడిపోవటమే కాదు, మరణించడం కూడా ఖాయమే. ఈ కృష్ణుడంటే ఎవరు అని అనుకుంటున్నావు? ఇక్కడ కృష్ణతత్వాన్ని గురించి భాగవతం చెప్పింది, పోతన గారు చెప్పాడు. ఆ పద్యాలు మనం మననం చేసుకోవటం మనకి చాలా అవసరం. ఏ పరమేశు చే జగములి సదా సచరాచర కోటితో సముద్దీపితమయ్యే. అద్భుతమైనటువంటి భక్తి భావం. ఏ పరమేశు చేత జగములు ఈ సచరాచర కోటితో సముద్దీపితమయ్యే. ఆ పరమేశ్వరుడు లేకపోతే ఈ సచరాచర కోటితో కూడిన ఈ జగాల బ్రహ్మాండ భాండాలన్నింటికి అసలు ఉనికి లేదు, మనుగడ లేదు, కనపడటం లేదు, ఉండటం లేదు, ఏదీ లేదు. ఎలాగా? బంగారం లేకపోతే ఆభరణాలకి ఏ స్థితి లేదు, స్థానము లేదు, ఏమీ లేదు. అలాగే ఆ పరమేశ్వరుడి వల్లే ఇదంతా సృష్టి స్థితి లయాలు నీకు నాకు కనిపిస్తున్నాయి. కనిపించలేదంటే ఎవరు కనిపిస్తారు? ఆ స్థానంలో పరమాత్మ కనిపిస్తాడు. పరమాత్మ కనిపించటం లేదు నాకు అని నువ్వు అనుకుంటే ఆ స్థానంలో ఏం కనిపిస్తున్నాయి? ఇదిగో ఈ సచరాచర కోటి జగత్తులన్నీ కనిపిస్తున్నాయి. చాలా స్పష్టంగా తేడా మనకి తెలిసిపోతుంది. మన దృష్టి కేవలం భౌతిక దృష్టి కాబట్టి ఈ చరాచర జగత్తుని ఉన్నదాన్ని ఉన్నట్టు చూసి, పైగా ఇదే ఉంది ఇంకేదీ లేదు అనుకుని మనం పెద్ద పాండిత్యాన్ని ప్రదర్శిస్తున్నాం. కానీ ఇందులో యథార్థం ఏమిటి అంటే, నీకు సృష్టి కనిపించినంత కాలం పరమాత్మ కనపడడు. పరమాత్మ కనిపిస్తే సృష్టి కనిపించదు. అయినా పరమాత్మ కనిపించేవాడు కాదు. కనిపించేది అంటే దృశ్యమైన పదార్థం. అది చాలా గొప్ప విషయం, గహనమైన విషయం. సరే, అది మనం ఆ విషయాన్ని అలా ఉంచుదాం. ఇప్పుడు చూడండి, పరమాత్మ కనుక మనకి కనిపిస్తే సృష్టి కనపడదు. పరమాత్మ కనిపించిన వాడికి సృష్టి ఉన్నట్టా లేనట్ట? మరి ఆయనే కదా బ్రహ్మ సత్యం. జగన్మిథ్య ఎప్పుడవుతుంది? ఈ జగన్మిథ్య అని ఎవరైనా కనుక అనుకున్నట్లయితే తాను అనుకోవటమే కాదు, మరి మనలాంటి వాళ్ళు ఇతరులకు చెప్తూ ఉంటే ఈ చెప్పిన వాళ్ళను కూడా తెలివి తక్కువ వాళ్ళ కింద కట్టే వాళ్ళ పరిస్థితిని ఏమనాలి? కాబట్టి పరమాత్మ ఈయన ఏ పరమేశుచే జగములి సచరాచర కోటితో సముద్దీపితమయ్యే. ఏ విభుని దివ్య కళాంశజులు అబ్జగర్భ గౌరీపతి ముఖ్య దేవముని బృందములు ఎవ్వడనంతుడచ్యుతుండు. అనంతుడు అనే మాటికి వస్తుంది. అచ్యుతుడు, అనంతుడు, ఈ రెండు విశేషణాలు చాలవా పరమాత్మ యొక్క నిర్గుణ స్వరూపాన్ని? కళ్ళు తెరిస్తే కనిపించేది కాదు, కళ్ళు మూసుకున్నా కనిపించేది అనంతమైన తత్వం. అనంతుడు, అచ్యుతుడు. మనమంతా చ్యుతులమైన మనం ఏం కావాలి? మళ్ళీ అచ్యుతులం కావాలి. ఇదే సందేశం, ఇదే నేర్చుకోవాల్సిన విషయం. ఇది చెప్పడం తేలికే కానీ వినడం అంతకంటే తేలిక. కానీ ఇంకొక భేషజం కూడా ఉంది లోకంలో. నాకు ఇది తెలుసు, ఇది నేను ఎప్పుడు చూస్తూనే ఉంటాను, నాకు ఆ పరమాత్మ ఇలాంటి మాటలు అవి అసలు గ్రాహ్యములు కావు.
ఏ పరమేశుచే జగములి సచరాచర కోటితో సముద్దీపితమయ్యే ఏ విభుని దివ్య కళాంశయులు అబ్జగర్భ గౌరీపతి ముఖ్య దేవముని బృందములు ఎవ్వడనంతుడచ్యుతుండా పురుషోత్తముండు కరుణాంబుధి కృష్ణుడు ఓ నరేశ్వర. ఆయనేనయ్యా ఈ కృష్ణుడు. ఈ కృష్ణుడు ఎవరనుకున్నావు? నీకు ఎదురుకుండా ఉన్న విషయాన్ని చూసి అదేదో మామూలు విషయం, మామూలు వ్యక్తే, నాలాంటి వాడే అని అనుకోవటం నీకు అది మానవ బుద్ధి కాదు. కృష్ణుడు సాక్షాత్తు పరమాత్మే. అట్టి జగన్నివాసుడు. ఆయన జగన్నివాసుడు అంటే జగత్తులో నివసిస్తాడు, జగత్తు ఆయనలో నివసిస్తుంది. ఇది అద్భుతమైన విషయం కదా. జగత్తులో ఆయన ఉన్నాడు. ఆయన లేదే జగత్తు లేదు. సువర్ణం లేదే ఆభరణం లేదు. ఆభరణం ఎక్కడుంది? సువర్ణంలో ఉంది. సువర్ణం ఎక్కడుంది? ఆభరణంలో ఉంది. జగన్నివాసుడు మురాసుర భేది పరాపరుండు. పరా అపర రెండు ఆయనే. పరతత్వం, అపర ఇదిగో ఈ కనిపించేది. ఆత్మ అనాత్మ ఉన్నవి రెండేనండి. రెండంటే మళ్ళీ రెండని మనం భ్రమపడకూడదు. ఉన్నది ఒకటే, కానీ ఇంకొకటిగా కూడా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నది రజ్జువే. కానీ నీ యొక్క స్థితి వలన, నీ మందమతి వలన, నీ అజ్ఞానం వలన, నీ చుట్టూ ఉన్న పరిస్థితి వలన అది నీకు సర్పంగా భాషిస్తోంది. నువ్వు యథార్థం కనుక తెలుసుకోగలిగినట్లయితే ఆ సర్పమే మళ్ళీ అక్కడ ఉండదు. అసలు సర్పం లేదు. అసలు అక్కడ ఎప్పుడు ఏ క్షణంలోనూ సర్పం లేదు. ఇందాక చెప్పిన దృష్టి భేదం అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అట్టి జగన్నివాసుడు మురాసుర భేది పరాపరుండు చేపట్టి సఖుండు వియ్యమును బాంధవుడున్ గురుడున్ విభుండునై ఇట్టలమైన ప్రేమమున ఎప్పుడు తోడ్పడుచుండు వరలన్ చుట్టన వ్రేలనెవ్వరికి చూపగవచ్చును పార్థివోత్తమా. ఆయన ఎవరినైనా కాపాడుతుంటే ఆ కాపాడే వాళ్ళని నేను వెళ్ళి సంహరిస్తానంటే అది సాధ్యమవుతుందా? శ్రీకృష్ణుడు రక్షించినంత కాలం పాండవుల్ని మీరు ఏమీ చెయ్యలేరు. ఈ విషయం నువ్వు గ్రహిస్తే మంచిది. శ్రీకృష్ణుడు నీ నీ పుత్రుల పక్షాన లేడు. ఆయన నీ పక్షాన కూడా ఉండాలంటే నువ్వు ఆయన మాట వినాల్సిందే. అయినా ధృతరాష్ట్రుడికి ఈ విషయం బుర్రకెక్కలేదు. ఇంకా ఏమంటున్నాడు విదురుడు? పరమాత్మని స్తుతిస్తున్నాడు కౌరవ సభలో. ఇది అంత అద్భుతమైన విషయం. ఈ పద్యాలు పఠించటం వలన మన మనస్సు స్వర్ణమయ్యి సత్వగుణం సముద్దీపితమయ్యి తద్వారా భక్తి ప్రజ్వరిల్లి ఆ భక్తి మోక్షానికి దారి తీస్తుంది. ఇది కావున పాండునందనుల గారియ పెట్టక రాజ్యభాగమున్ వావిరినిచ్చి రాజ్యమును వంశము పుత్రుల బంధువర్గమున్ గావుము. నీ రాజ్యాన్ని కాపాడుకో, నీ బంధువుల్ని కాపాడుకో, నీ పుత్రవర్గాన్ని కాపాడుకో. కాక లోభియగు కష్ట సుయోధను మాట వింటివే భూవరా నీ ఉపేక్షన్ అగు పో కులనాశము బంధునాశమున్. నువ్వు గనక ఉపేక్షిస్తే నీ కులం నాశనం అవుతుంది, నీ బంధువులందరూ నశిస్తారు. ఒకనికై ఇట్లు కులమెల్లను కణంప ఎత్తుకొన చూచది నీతియే నృపాల. ఇదే నీతి అయ్యా నీకు. వినుము నా మాట ఈ సుయోధనుని విడిచి కులము రాజ్యంబు తేజంబు నిలుపవయ్యా. ఈ సుయోధనుడి మాట విడిచిపెట్టి నా మాట విని నీ కులాన్ని రాజ్యాన్ని నిలుపుకో అని హితోపదేశం చేశాడు ధృతరాష్ట్రుడికి విదురుడు కూడా. అప్పుడు మళ్ళీ అంటున్నాడు ధృతరాష్ట్ర అప్పుడు దుర్యోధనాదులు విదురుణ్ణి దాసీపుత్రుడు అని అవమానించారు. ఆయన మాట వినకపోగా నువ్వు దాసీపుత్రుడివి అన్నారు. అనేసరికి ఆయన చాలా నొచ్చుకున్నాడు. ఆయనకి అవమానాలు ఏమున్నాయి? ఆయన అన్నింటికీ అతీతుడే. అయినా ఇక వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడు. నేను ఇక్కడ ఈ యుద్ధం జరగబోయే ముందు కాలంలో ఇక్కడ ఉంటే ఏదో ఒక పక్షం వహించాలి. అసలు ఇదంతా నాకు ఇష్టం కాదు. నేను ఇక్కడి నుంచి నిష్క్రమిస్తాను అని ఆయన అడవులకి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు అడవుల్లో ఆయన ఏం చేశాడు అంటే పరమాత్మని ఎవరు చెప్పారని అనంతుడు అచ్యుతుడు అని వర్ణించాడు. మళ్ళీ ఆ విదురుడే లోకంలో ఉన్న
శ్రీ విష్ణువు యొక్క దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ విష్ణుమూర్తి యొక్క విగ్రహానికి, శ్రీకృష్ణుని యొక్క విగ్రహాలకి దర్శనం చేసుకుని నమస్కారాలు పెట్టాడు. అది వర్ణించింది ఆ భాగవతం చూడండి. స నిర్గత కౌరవ పుణ్య లబ్ధో గజాహ్వయాత్ తీర్థపద పదాని అన్వాక్రమత్ పుణ్య చికీర్షయా ఉర్వ్యాం స్వధష్టితో యాని సహస్రమూర్తి. ఆ శ్రీహరి పాదాల నుంచి జన్మించినటువంటి క్షేత్రాలన్నింటినీ ఆయన దర్శించాడు. పురేషు పుణ్యోపవనాద్రికుంజేషు అపంకతోయేషు సరిత్సరస్సు అనంతలింగై సమలంకృతేషు చచార తీర్థాయతనేష్వనన్య. చచార సంచరించాడు, పుణ్యయాత్రలు చేశాడు, తీర్థయాత్రలు చేశాడు. అనన్యమైన భక్తితో ఆయన తీర్థయాత్రలు చేశాడు. గాం పర్యటన్ మేధ్య వివిక్త వృత్తి సదాప్లుతో దశ్చయనో వధూత. ఆయన ఎప్పుడు ఆ తీర్థయాత్రలు చేసేటప్పుడు ఏం చేశాడు? పగలు రాత్రులు పగలు ఏం చేసేవాడు? రాలిన పళ్ళు తినేవాడు. మరి రాత్రిపూట ఆహారమే లేదు. ఆ విధంగా ఆహారాన్ని చాలా పరిమితం చేసుకుని బంధువులు గుర్తుపట్టలేని విధంగా ఆయన అవధూత వేషంలోకి వెళ్ళిపోయాడు. ఇలా పర్యటిస్తే శరీరం మీద ఆయనకి మమకారం లేదు, కానీ ఎలా ఉంటుంది అంటే ప్రాప్తం ఉంది. ఆ ప్రాప్తం అది అది తీరే వరకు ఉండవలసిందే, శరీరం ఉండాల్సిందే. అది ఆయన ఏం చేశాడు? తీర్థాలన్నింటిలోనూ ముప్పూట్ల స్నానం చేసేవాడు. ఆయన దేహాన్ని అలంకరించే ప్రయత్నం ఏమాత్రం చేసేవాడు కాదు. అలా చేస్తే ఏమవుతాడు? కొంతకాలానికి అవధూత అవుతాడు. ఆయనే అవధూత అంటే తన శరీరం మీద తనకి ఏమాత్రం అభిమానం కూడా లేనివాడు, నేల మీద నిద్రించేవాడు. గాం పర్యటన్ మేధ్య వివిక్త వృత్తి సదాప్లుతో దశ్చయనో అవధూత అలక్షిత స్వైరవధూత వేషో వ్రతాని చేరే హరితోషణాన్ని హరికి సంతోషాన్ని పెట్టేటటువంటి వ్రతాల్ని పరిపాలించేవాడు, వ్రతాల్ని ఆదరించేవాడు, గౌరవించేవాడు. ఎవరైనా అటువంటి వ్రతాలు జరుపుతుంటే వెళ్ళి అక్కడ కూర్చునేవాడు. యుద్ధం వ్రజన్ భారతమేవ వర్షం. ఈ విధంగా భారత వర్షాన్ని ఆయన సంచరిస్తూ కాలేన యావద్గతవాన్ ప్రభాసం. కొంతకాలానికి ప్రభాస తీర్థానికి వెళ్ళాడు. తావచ్చశాసక్షితిమేక చక్రాం ఏకాతపత్రామచితేన పార్థ. ఆయన ప్రభాస్ తీర్థానికి వెళ్ళాడు. అప్పటికి ధర్మరాజు కృష్ణుని అనుగ్రహం వల్ల రాజ్యాధికారాన్ని పొందినవాడై అఖండమైనటువంటి భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్నాడు. తత్రాదశుశ్రావ సుహృద్వినష్టిం వనం యథా వేణుజ వన్ని సంశ్రయం. అడవిలో వెదురుడొంకలతో రాపుడి పెట్టినటువంటి అగ్ని వలన అడవి అంతా తగలబడిపోయిన విధంగా అన్యోన్య కలహాల్చే కురు వంశం నాశనం అయిందనే మాట ఆయన విన్నాడు. ఆ వృత్తాంతాన్ని విదురుడు ప్రభాస్ తీర్థంలో ఉండగా విని చాలా దుఃఖించాడు. తత్రాదశుశ్రావ సుహృద్వినష్టిం వనం యథా వేణుజవన్ని సంశ్రయం సంస్పర్ధయా దగ్ధమధానుశోచన్ సరస్వతిం ప్రత్యగియాయ తూష్ణీం. ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఆయన సరస్వతి నదీ తీరానికి వెళ్ళాడు. గంగా నది తర్వాత సరస్వతి నది చాలా పవిత్రమైన నది అని మనకి భాగవతంలో సందర్భం వచ్చినప్పుడల్లా వ్యాస మహర్షి సరస్వతి నదిని ప్రశస్తిస్తూనే ఉంటాడు. నది ఎలాంటిదైనా పేరు సరస్వతి కదా. సరస్ అంటే ప్రవహించుకుంటూ పోయేది. తస్యాం త్రితస్యోశనసో మనోశ్చ పృథోరదగ్నే రసితస్య వాయో తీర్థాం సుదాసస్య గవాంగుహస్య యశ్రాద్ధదేవస్య స ఆశిషేవే. ఆ విదురుడు ఏం చేశాడు? సరస్వతి నది ఒడ్డున త్రితుడు, ఉషనుడు, మనువు, పృథువు, అగ్ని, అసితుడు, వాయుదేవుడు, సుదాసుడు, గోవులు, గుహుడు, శ్రాద్ధదేవుడు అనే పేర్లతో ప్రసిద్ధిని చెందిన తీర్థాలన్నింటినీ సేవించాడు. ఇంతేకాదు ఈ లోకంలో మహర్షులు ఇంకా దేవతలు ప్రతిష్ఠించిన శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయాలన్నింటినీ విదురుడు సేవించాడు. అన్యాని చేహ ద్విజ దేవదేవై కృతాని నానాయతనాని విష్ణో ప్రత్యంగ ముఖ్యాంకిత మందిరాణి
యద్దర్శనాత్ కృష్ణమనుస్మరంతి. భగవానుడి ఆయుధాలలో ప్రముఖమైన చక్రం ఆ ఆలయ శిఖరాన్ని అలంకరించి ఉంటుంది. విష్ణువు యొక్క ఆలయాల పైన చక్రం ఉంటుంది. అది ఏమిటి? భగవానుడి యొక్క ఆయుధం. వాటిని కూడా చూడగానే జనులు ఎవరిని స్మరించాలి? శ్రీకృష్ణుడిని స్మరించాలి. అన్యాని చేహద్విజ దేవదేవై కృతాని నానాయతనాని విష్ణో ప్రత్యంగ ముఖ్య అంకిత మందిరాణి యద్దర్శనాత్ కృష్ణమనుస్మరంతి. తతస్వతివ్రజ్య సురాష్ట్రమృద్ధం సౌవీరమత్స్యాన్ కురుజాంగలాంశ్చ కాలేన తావద్యమునాముపేత్య తత్రోద్ధవం భాగవతం దదర్శ. తర్వాత ఆ విదురుడు ఏం చేశాడు? సౌరాష్ట్రం, సౌవీర, మత్స్య దేశాలు, గురుజాంగల ప్రదేశాలకు కూడా వెళ్ళి కొంతకాలానికి యమునా నది ఒడ్డుకి చేరుకున్నాడు. అక్కడ ఈయనకు భగవద్భక్తుడైనటువంటి ఉద్ధవుడు కనిపించాడు. చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో. స్వస్తి.